నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. సాయంపేట రైతు వేదికలో విత్తన మేళ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సాయంపేట మండల రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాల సీజన్లో రైతులు సన్నవడ్ల బోనస్ కు అర్హత కలిగిన 8 రకాల వరి విత్తనాలను సాగు చేయాలని సూచించారు. అలాగే మొక్కజొన్న అధికంగా సాగు అవుతున్న నేపథ్యంలో ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పత్తి, మిరప, కందులు, పెసలు వంటి వాణిజ్య పంటలను సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రస్తుతం రుణమాఫీ అమలు చేస్తుందని, త్వరలో రైతు బంధు సాయం కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆ బిఎల్ఓలకు అటాచ్ అయ్యి 25వ తారీఖు నుంచి మీరందరూ కూడా ఓటర్ లిస్ట్ లో ఫామ్ 6 అయితే కొత్త ఓట్లు చేర్పియండి, ఫామ్ 7 అయితే చనిపోయినా వెళ్ళిపోయినా ఓటును తీసేయండి, ఫామ్ 8 అయితే పేరు తప్పుంటే సరి చేసుకోండి. పాత ఓట్లు మనం గండ్ర సత్యనారాయణ కూడా ఫామ్ నింపి ఇవ్వవలసిందే. ప్రతి వ్యక్తి కూడా ఫామ్ నింపి సంతకాలు పెట్టించుకొని ఇచ్చే విధంగా 25వ తారీఖు నుంచి మనకి ఏదైతే SIR మొదలవుతుంది. దయచేసి మీరందరూ కూడా ప్రజలు, రైతులు, ఏ పార్టీ ఏది ఏమైనా సరే ఓటర్ మ్యాపింగ్ లో అందరిని కూడా చేర్పియండి. ఓటర్ మ్యాపింగ్ లో పేరు లేకపోవడం వల్ల ఒక్కొక్క నియోజకవర్గంలో మనము పేర్లు మిస్ అయితే రేపు అక్టోబర్లో, నవంబర్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, శాసనసభ ఎన్నికలు వచ్చినా, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా మీ ఫామ్ నింపేయకపోతే ఓటర్ లిస్ట్ లో పేరుండది. ఓటర్ మ్యాపింగ్ లో, జనన మ్యాపింగ్ లో కూడా మన పేరు రాకపోతే రేపు రేషన్ కార్డు కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ఇంకా మనము పొందేటువంటి అవకాశాలు కూడా ఉండేవి. వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి అందరు కూడా ఈ యొక్క సమిష్టిగా SIR ని పేర్లు నమోదు చేసుకొని ఓటర్ లిస్ట్ లో నమోదు పొందే విధంగా చూడాలని మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఇవన్నీ కూడా ఎలా పెసలు రావాలన్నా, సీఎం రిలీఫ్ రావాలి, ఆరోగ్యశ్రీ రావాలి, కళ్యాణ లక్ష్మి రావాలన్నా కూడా మనకు ఓటర్ లిస్ట్ లో పేరు ఉండాలి. పాపులర్ మన యొక్క ఓటర్ మ్యాపింగ్ లో కూడా మన యొక్క పేరు, కుటుంబ సభ్యుల పేరు ఉండవలసిన అవసరం ఉంది. దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా పత్రికల, మీడియాల ద్వారా ఇంకా కూడా 25వ తారీఖు నుంచి జరిగేటువంటి ఓటర్ మ్యాపింగ్ లో అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి సూచన తీసుకుంటున్నాం. మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి నేతృత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సన్న రకాలు 7 రకాల సన్న రకాలను వేయాలి. తక్కువ రోజుల్లో ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి యొక్క సన్న రకాలను వేస్తే రైతుకు లాభదాయకంగా ఉండడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సన్నబడ్లు పండించినటువంటి రైతు క్వింటాల్కు 500 బోనస్ కూడా చెల్లించడం జరుగుతుంది. ఈరోజు వర్షాకాలం ఆరిద్రత వచ్చింది. పంట మార్పిడి విషయంలో కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు మక్కలు పండించిన రైతు ఎకరాన ₹1,00,000 దాకా వచ్చింది. వరి వడ్లేసుకున్నటువంటి రైతుకు నీకు 30,000 నుంచి 40,000 రూపాయల ఆదాయం వచ్చింది. అంటే ఈరోజు వాణిజ్య పంటలకు కనుక మనం పంట మార్పిడి, కందులు కానీ ఇంకా ఇతర వాణిజ్య పంటలు వేసుకుంటే రైతుకు లాభసాటిగా ఉండడమే కాకుండా భూమి మట్టిలో పంట మార్పిడి చేసినప్పుడు రైతుకు లాభదాయకంగా దిగుబడి వచ్చేటువంటి అవకాశంలో పెట్టుకొని వీలైన కాడ ఏదైతే నీరు సమగ్రంగా ఉన్న చోట సన్నధాన్యం వేయండి. నీరు తక్కువ వచ్చే కాడ వాణిజ్య పంటలు వేసుకుంటే బాగుంటుందనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మనం మక్కలు పండిస్తే 2,400 క్వింటాల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. గతంలో 40,000 క్వింటాల్ మన నియోజకవర్గంలో పండితే ఈసారి 1,20,000 టన్నులు
మక్కలు పండడం జరిగింది. దిగుబడి కూడా 30 నుంచి 40 క్వింటాలు రైతుకు రావడం జరిగింది. ఆ వచ్చినటువంటి దిగుబడి గోడౌన్లు లేకుండా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయినా ట్రాన్స్పోర్ట్ను అరేంజ్ చేసి అదేవిధంగా ప్రైవేట్ గోడౌన్లలో దింపి ఈరోజు మార్కెట్ గోడౌన్లలో ప్రైవేట్ గోడౌన్లలో అవసరం అనుకుంటే పత్తి మిల్లులలో కూడా దింపి రైతుకు కాంటాక్ట్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మరి మాకు ఏదైతే ఆన్లైన్ అయితే డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది, ఇవి కూడా అతి త్వరలో పడుతున్నాయని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పడుతున్నాయి అంటే క్వింటాలకు 1000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం లాస్ అయిన సుమారు 5,000 కోట్ల రూపాయల భారం పడ్డ ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా లేకుండా రైతును ఆదుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మనం మక్కలు కొన్నాం. ఈరోజు వడ్లు కూడా గతంలో రైస్ మిల్లర్ల దోపిడీ క్వింటాలకు 10 కిలోల దాకా ఉండే, ఆ దోపిడీ అలవాటు అయిపోయి ఇంకా కొనసాగుతా ఉంది. దాన్ని మనం అరికట్టవలసిన అవసరం ఉంది. అన్ని వర్గాల రైతులు కూడా ఎక్కడ మోసం జరుగుతుందంటే వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపేటువంటి పిఎస్సిలు కానీ ఐకేపీలు కానీ ఇతర మ్యాక్స్లు కానీ ట్రక్ షీట్ ఇవ్వక ట్యాబ్ లో ఎంట్రీ చేయక రైస్ మిల్లర్ దగ్గరికి పోవడంతో రైస్ మిల్లర్ కట్ చేసుకున్నటువంటి పంటని ఇక్కడ ట్యాబ్ లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. దాన్ని మనం రూపుమాపాలి. ట్యాబ్ లో ఎంట్రీ కాట కాగానే ట్యాబ్ లో ఎంట్రీ చేసి ట్రక్ షీట్ తీసుకునే విధానం ప్రతి రైతు అలవాటు పడాలి, నిలదీయాలి వడ్ల కొనుగోలు కేంద్రం నడిపేటువంటి వ్యక్తిని. కనుక ఈరోజు శ్రీనివాస రైస్ మిల్ కానీ ఇంకో మిల్ కానీ మిల్లోడు రైతు మీద డామినేట్ చేయవలసిన అవసరం లేదు. రైతు వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర డామినేట్ చేయాలి. రైస్ మిల్లోడు దోపిడీ చేస్తే రైస్ మిల్లుడు సీజ్ చేసే విధంగా కొట్లాడాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. రైతు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకూడదు. వారకాలం పండించినటువంటి పంట మనం ఆ పంట కొరకు మనము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తుంది. సన్నవడ్లు 100 క్వింటాలు పండిస్తే 50,000 రూపాయలు మీకు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. రైతుకు ఈ రోజు ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసి ఆ అప్పుకు 11% మితి తెచ్చిన ఆ తెచ్చినటువంటి అప్పు 10 సంవత్సరాల తర్వాత కిసి 2024 జనవరికి పెట్టుకున్నట్టు పోయిన ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్స్టాల్మెంట్ వచ్చింది. 11% కడితే 10,500 ఇన్స్టాల్మెంట్ అవుతుంది. కానీ ఈ రోజు కేంద్రం దగ్గర కొట్లాడి 11% మితిని 7% తీసుకొచ్చి ఆ యొక్క 7,900 కోట్లు 10 సంవత్సరాల తర్వాత జనవరి నుంచి మనము రిజర్వ్ బ్యాంక్ మనం కట్టకుండా వచ్చినటువంటి ఆదాయంలో 7,900 కోట్లు కట్ చేసుకొని మిగతా డబ్బులు ఇస్తే ఈ రోజు 14,000 కోట్లు సన్న బియ్యం ఇయ్యాలి, 21,000 కోట్లు ఇందిరా బియ్యం కట్టాలి. ఈ రోజు 3,900 కోట్లు ఇంట్లో వాడుకునే కరెంటు, రైతులు వాడుకునే కరెంటు విద్యుత్ సంస్థ కట్టాలి. 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచాలి, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి, సీఎం రిలీఫ్ ఇవ్వాలి, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి. ఈ రోజు పెసరు లాంటి విత్తనాలు కూడా రైతులకు కొంతమందికి ఫ్రీగా ఇవ్వాలి, 500 బోనస్ ఇవ్వాలి.